హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను చేసుకున్నాను, మీకు చూద్దామని వీడియో చేశాను. ఫస్ట్ మనం సెలెక్టెడ్ సగ్గుబియ్యం తీసుకొని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. ఇప్పుడు నేనైతే ఆల్రెడీ నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టి వాటర్ పోయాలి. అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఈ నీళ్ళు బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈ నీళ్ళు బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఈ వేడి నీళ్ళలో వేసుకోవాలి. నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలి. అలాగే విడిచిపెట్టామంటే మొత్తం అడుగంటుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, సిమ్లో కాదు, హై ఫ్లేమ్లో కాదు. సగ్గుబియ్యం ఎప్పటి వరకు మనం కుక్ ఎలా చూసుకోవాలంటే ట్రాన్స్పరెంట్ బాల్స్ లాగా అవుతుందండి. అప్పుడు సగ్గుబియ్యం మనకి ఈవెన్గా కుక్ అయినట్టు. మధ్యలో అలా కలుపుతూనే ఉండాలి, కలపకపోతే అడుగంటేస్తుంది. సగ్గుబియ్యం కుక్ అయిందో లేదో నేను చూపించిన విధంగా ఇలా చెక్ చేసుకోండి. చూడండి, ఇలా మనం ప్రెస్ చేయగానే మెత్తగా మెదిగిపోవాలి. కలుపుతూనే ఉండాలి. సగ్గుబియ్యం కుక్ అయిన తర్వాత తగినంత షుగర్ మనం యాడ్ చేసుకోవాలి. మీరు తినే తీపిని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ మిక్స్ అయిన తర్వాత నేను కొన్ని పాలు కూడా పోసుకుంటున్నాను. ఆ వీడియో తీయలేదు, మిస్ అయింది. ఇప్పుడు పాలు సగ్గుబియ్యం మిశ్రమం బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలండి. మీకు చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు బాగా మిక్స్ అయింది చూడండి. సగ్గుబియ్యం అంతా ట్రాన్స్పరెంట్ చిన్న బాల్స్ లాగా అయ్యింది. ఇప్పుడు దీంట్లో మనం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మీరు పాలు పోసిన తర్వాత బాగా మిక్స్ అయిన తర్వాత ఆఫ్ చేసేయండి. నేను ఆల్రెడీ ఆఫ్ చేశాను. ఇప్పుడు దీంట్లో మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. మన సగ్గుబియ్యం పాయసం ఇప్పుడు రెడీ అయ్యింది. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.